మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు అలాగే జాయింట్ పెయిన్స్ లాంటివి కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఆ నొప్పులు ఈ నొప్పులు అంటూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్యులు శరత్ అద్దంకి గారు. ఆయన ఈ జాయింట్ పెయిన్స్ కి సంబంధించి, నీస్ పెయిన్స్ కి సంబంధించి ఆర్థో ప్రొటెక్టర్ అనే ఒక మెడిసిన్ ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. శరత్ గారితో మాట్లాడి అసలు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, జాయింట్ పెయిన్స్ అలాగే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే మజిల్స్ మొబిలిటీ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది, ఇలా అనేక రకాలైన విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు చిన్న వయసులో కూడా చాలా మందిలో జాయింట్ పెయిన్స్, నీస్ పెయిన్స్ అనేది కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి సార్? ఆయుర్వేదంలో దేర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ ఆమా, అంటే టాక్సిన్స్. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ పెరిగాయో అప్పుడు ఇటువంటి పెయిన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం లెట్స్ అండర్స్టాండ్ హౌ దిస్ టాక్సిన్స్ ఆర్ అక్యుములేటెడ్. మన బాడీలో ఈ టాక్సిన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం రైస్ నీళ్ళు వేస్తారు. ఎక్కువ హీట్ చేసామనుకోండి మాడిపోతుంది, తక్కువ హీట్ పెట్టామనుకోండి సరిగ్గా ఉడకదు. అదేవిధంగా మన డైజెషన్ని ఈ ఎగ్జాంపుల్తో కంపేర్ చేస్తే మన కడుపులో యాసిడ్ ఉంటుంది. ఒకవేళ ఆ యాసిడ్ ఏంటి, మనము మోడర్న్ మెడిసిన్లో దాన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటారు. మనం తినే ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఫుడ్ని డైజెస్ట్ చేయడే కెపాసిటీ ఉండదు. అందుకని కొందరు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, లేకపోతే ఇంకోటి ఇంటాలరెన్స్ ఉంది అంటుంటారు. అంటే ఏంటి అర్థము, మన సిస్టంలో, మన కడుపులో, స్టమక్లో ఉండే ఎంజైమ్స్ కొన్నిటిని బర్న్ చేయగలుగుతుంది, కొన్నిటిని డైజెస్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది అది. మన బాడీలో ఉన్న ఎంజైమ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ను వేటిని కరెక్ట్గా డైజెస్ట్ చేస్తుంది, ఏ ఫుడ్ తింటే మనం బ్లోట్ అవుతున్నామో, ఏ ఫుడ్ తింటే మనం లైట్గా ఉంటున్నామో అది అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకి బ్లోటింగ్ వచ్చి కరెక్ట్గా డైజెస్ట్ కాలేదు అంటే అదేమవుతుంది, ఎవెన్చువల్గా మన ఇంటెస్టైన్స్లో టాక్సిన్స్ కింద ఫామ్ అవుతాయి. దాన్నే ఆమా అంటారు సంస్కృతంలో. ఆ ఆమా ఏమవుతుంది, మెల్లగా బ్లడ్లో కలిసి మొత్తం బాడీ అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది. మనకి బై డిఫాల్ట్, బై నేచర్ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఇటువంటి ఆమాని దూరం పెడుతుంది. బికాస్ దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ కాబట్టి. ప్లస్ మన బాడీలో ప్లేస్ ఎక్కడుంది ఇటువంటి డిపాజిట్ అవడానికి, జాయింట్లు చాలా ఖాళీలు ఉంటాయి. ఎదర్ ఇట్ కెన్ బి హ్యాండ్స్ ఆర్ ఫీట్ ఆర్ ఆర్ లెగ్స్, నీస్ జాయింట్స్ అవ్వచ్చు, ఎనీ జాయింట్స్. ఆటోమేటిక్గా జాయింట్స్లో ఈ టాక్సిన్స్ వెళ్ళి డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయినప్పుడు అది ఇట్ విల్ స్టార్ట్ ఎరోడింగ్. ఆ గుజ్జు అంటారు చూస్తారా, దాన్ని డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే అవి డ్యామేజ్ అయ్యాయో మనకి నొప్పులు రావడం మొదలు పెడతాయి. దానికి ఏజ్తో సంబంధం లేదు. ఇది ఒక రకమైన నొప్పులు. ఇంకొకటి ఏంటి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్. అప్పుడు ఏమవుతుంది, మన బాడీనే, మన వైట్ బ్లడ్ సెల్స్ మన ఓన్ బాడీని అటాక్ చేస్తాయి. ఆ అటాక్ కనుక జాయింట్స్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా ఆ అటాక్ వల్ల అది డిప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు విధాలలో మనకి జాయింట్ పెయిన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది సార్. దానికి కొంతమందికి ఇంజెక్షన్స్ ఇస్తారు, కొంతమంది అయితే ఆపరేషన్స్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. అలా కాకుండానే మనం ఎలా తగ్గించుకోవచ్చు వీటిని? ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే, మన బాడీలో టాక్సిన్స్ ఫామ్ అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. నేను యాజ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్ మీకు ఒక సింపుల్ ప్రోటోకాల్ ఇస్తాను. సో టాక్సిన్స్ అయితే డిపాజిట్ అయితే దాన్ని ఏం చేయాలి, బర్న్ చేయాలి. బర్న్ కావాలంటే ఏం చేయాలి, మనము ఆయుర్వేదంలో దీపన అంటారు. అంటే మన హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే మన డైజెస్టివ్ ఎంజైమ్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మందులు ఇస్తాం. సింపుల్ మందులు ఏంటంటే జింజర్ ఇట్ విల్ ఇంప్రూవ్ యాసిడ్. అదేవిధంగా హింగ్, కొంచెం పవర్ఫుల్ మందులు కూడా ఇవ్వచ్చు. సింపుల్ మందులు అది మనకు రోజు దొరికేది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కొంచెం హెవీ ఫుడ్ తింటున్నప్పుడు కొంచెం ముందు జింజరు, కొంచెం తర్వాత జింజర్ తింటే ఇట్ విల్ హెల్ప్ అస్. అదేవిధంగా థైమ్, అట్లా సింపుల్ మన కిచెన్లో దొరికే హెర్బ్స్ చాలా ఉన్నాయి. అది దాంతో స్టార్ట్ చేయాలి.
కొంచెం ఎక్సెస్గా చేయాలి అంటే కొంచెం ఇంకా మనం అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మేము డైజెషన్ని కరెక్ట్ చేస్తాం. డైజెషన్ కరెక్ట్ అయిన వెంటనే ఆల్రెడీ టాక్సిన్స్ ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళవు, కొత్త టాక్సిన్స్ ఫామ్ కావు. సో దానికోసం అండి పాచన అంటారు, అంటే క్లెన్జింగ్. సో అక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ చాలా బాగా పనికొస్తాయి. బేస్డ్ ఆన్ ది ఏజ్ అవ్వచ్చు, వాళ్ళ శక్తి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంది దాన్ని బట్టి క్లెన్జింగ్ చేస్తాం. దాన్నే పంచకర్మ థెరపీస్ అంటారు. దేర్ ఆర్ వేరియస్ వేస్. వామిటింగ్ చేయొచ్చు, లేకపోతే మోషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, స్టూల్స్ ద్వారా, స్వెట్, అట్లా 5 డిఫరెంట్ వేస్లో ఆ టాక్సిన్స్ని బాడీ నుంచి ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేశాక డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాం. తర్వాత టానిక్స్ ఇస్తాం. ఏంటి, ఆ గుజ్జు ఇంప్రూవ్ అవ్వడానికి. ఈ వెస్ట్రన్ హర్బ్స్ అవ్వచ్చు, ఈస్టర్న్ హర్బ్స్, ఆయుర్వేద అండ్ వెస్ట్రన్ హర్బ్స్ రెండిట్లో కూడా చాలా మంచి హర్బ్స్ ఉన్నాయి గుజ్జు ఇంప్రూవ్ అవ్వడానికి. అవి తీసుకున్నాక ఒకవేళ దాంతో కూడా వాళ్ళకి రిలీఫ్ రాకపోతే అప్పుడు మనం వీ కెన్ లుక్ ఇన్ టు ది అదర్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం, లైక్ సర్జరీ అవ్వచ్చు. అప్పుడు మనం అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ గివ్ అస్ సజెషన్స్. ప్లస్ ఒక ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, నేను చాలామందికి ఇచ్చాను. అక్కడ మనం చిన్న డ్యామ్ లాగా కట్టి పిండితో ఆయిల్, ఆ నీస్ మీద ఆయిల్ పోస్తాం, కొన్ని హర్బ్స్ అన్నీ యాడ్ చేసి. అదేమైతే అవన్నీ మనకి ఇంకి ఆ జాయింట్స్లో మొబిలిటీ పెరుగుతుంది, జాయింట్స్లో స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అట్లా ఒక 2-3 months ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఈ ప్రోటోకాల్ అంతా తీసుకుంటే ఛాన్సెస్ వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్లో మోర్ దెన్ 100 మందికి 100+ ఐ సా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సార్, మీరు మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆర్థో ప్రొటెక్టర్ అనేది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి నిజంగా గుడ్ న్యూసే. దాని గురించి చెప్పండి. ఆర్థో ప్రొటెక్టర్ నేను చెప్పినట్టు మీకు సింపుల్ హర్బ్స్ చెప్పాను. ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ మెనీ హర్బ్స్. వాటన్నిటిని కంబైన్ చేసి ఈ కీళ్ళ నొప్పులకి ఆ గుజ్జుని ఇంప్రూవ్ చేయడానికి మేము తీసుకొచ్చిన మందు. అది చాలా మందికి మేము ఇచ్చాము. వీఆర్ సీయింగ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. నాట్ ఓన్లీ యంగ్ వాళ్ళు కాకుండా ఈవెన్ 50+ వాళ్ళకి కూడా వీఆర్ సీయింగ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఎలా ఉంటుంది సార్ ఆర్థో ప్రొటెక్టర్? క్యాప్సూల్సా? ఇది క్యాప్సూల్స్. కాకపోతే మా స్పెషాలిటీ ఏంటంటే, మేము మామూలుగా మీరు బయట జనరల్గా ఆయుర్వేదిక్ మందు కొంటే ఒక హర్బ్ తీసుకుని దాన్ని పౌడర్ కింద చేసి either క్యాప్సూల్లో కానీ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ చేసి ఇస్తారు, లేకపోతే సిరప్ ఫామ్లో. మేమేం చేస్తామంటే నానో పార్టికల్స్ కింద మా హర్బ్ని ఫస్ట్ నానో పార్టికల్స్ కింద క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక 100 కిలోలు హర్బ్ తీసుకుని దాని నుంచి ఒక 5 కిలోలు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే చాలా పవర్ఫుల్ అవుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 500 mg అన్నారనుకోండి, దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో విత్ లెస్ నెంబర్ ఆఫ్ క్యాప్సూల్స్ ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. సార్, మా మదర్ కూడా చాలా కాలంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఇంతకీ ఆర్థో ప్రొటెక్టర్ కాస్ట్ ఎలా ఉంటుంది? బడ్జెట్ ఫ్రెండ్లీయేనా? ఎస్ అండి. సో ఎనీవేర్ బిట్వీన్ మనకి 30 క్యాప్సూల్స్ ఐ థింక్ అరౌండ్ 300-400 రూపీస్ దొరుకుతాయి. తక్కువ కాస్టే సార్. ఎలా తీసుకోవాలి? రోజు వేసుకోవాలా? రోజుకి ఫస్ట్ నేను చెప్పినట్టు ఆర్థో ప్రొటెక్టర్ కన్నా ముందు ఒక 1 or 2 weeks క్లెన్జింగ్ చేసుకోవాలి. అప్పుడు మన ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి ఎలిమినేట్ చేసుకున్నాక మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తూ ఈ ఆర్థో ప్రొటెక్టర్ డైలీ 2 capsules 3 times a day ఫర్ 15 days వేసుకుంటే యూ విల్ స్టార్ట్ సీయింగ్ ఇంప్రూవ్మెంట్. ఆర్థో ప్రొటెక్టర్ అనేది మెడికల్ షాప్స్లో దొరుకుతుందా సార్? ఆర్థో ప్రొటెక్టర్ అనేది ojaska.com వెబ్సైట్లో ఉంటుందండి, ojaska.com. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలామంది మోకాళ్ళ నొప్పుల కారణంగా ఎంత బాధపడుతున్నారో కళ్ళారా చూస్తూనే ఉన్నాము. మీరు తీసుకొచ్చిన మెడిసిన్ ఎంతో మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.